6 గ్యారంటీల అమలుపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. 100 రోజుల్లో హామీలని అమలు చేస్తామన్న మంత్రులు. ప్రజాపాలన ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో సీఎస్ రివ్యూ. డెడ్లైన్లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశం. శంషాబాద్ భూ కబ్జాలపై హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం. కబ్జాదారుల పిటిషన్ను డిస్మిస్ చేసిన అత్యున్నత ధర్మాసనం. ప్యారిస్ ఒలింపిక్స్కు హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్. ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కైవసం. సంక్రాంతి పండగకి ఆర్టీసీ రైల్వే శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు. 115 స్పెషల్ ట్రైన్స్ నడుపునున్న దక్షిణ మధ్య రైల్వే. డీటెయిల్ చూస్తే నెల రోజుల సర్కారు పనితీరు ప్రజాపాలనపై ఇవాళ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి మంత్రులతో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు. డేటా ఎంట్రీ తర్వాత అర్హుల గుర్తింపు, పథకాల విధి విధానాల ఖరారు వంటి కీలక అంశాలపై చర్చించారు. 6 గ్యారంటీల కోసం సబ్ కమిటీని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా కమిటీని నియమించారు. అర్హుల గుర్తింపు, 6 గ్యారంటీలపై సబ్ కమిటీకి బాధ్యత అప్పగించారు. సెక్రటేరియట్లో కోకాకోలా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోకాకోలా కంపెనీ 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. సిద్దిపేట జిల్లాలోని బండతిమ్మాపూర్లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ బ్లాంటింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల కలెక్టర్లతో సి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ, ధాన్యం కొనుగోలు, సీఎంఆర్కు ధాన్యం సప్లై అంశాలపై జిల్లా కలెక్టర్లతో చర్చిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ డెడ్లైన్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటు ధాన్యం కొనుగోలుపై పలు సూచనలు ఇచ్చారు. షాద్నగర్లోని ఎన్ఆర్ఎస్సి ఇన్లో ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కర్టన్ రైజర్ ప్రోగ్రాం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్టన్ రైజర్ ప్రోగ్రాంలో భాగంగా యాంటీనాలు, రియల్ టైమ్ శాటిలైట్ యాక్విజిషన్ మోడల్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఢిల్లీలోని ఫరీదాబాద్లో ఈ నెల 17 నుంచి 20 వరకు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరగనుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన భారతిల ఆధ్వర్యంలో షాద్నగర్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో కర్టన్ రైజర్ ఈవెంట్ను నిర్వహించారు. భారత్ శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక అభివృద్ధి సాధిస్తుందన్నారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్. అందుకు చంద్రయాన్ 3, ఆదిత్య L1 సక్సెస్లే నిదర్శనమన్నారు. విద్యార్థులందరూ ఇండియన్ స్పేస్ హిస్టరీ తెలుసుకోవాలన్నారు. So all that is the activity which is done at National Remote Sensing Center. We also have another center where the launches of these rockets are done. Many times on television you see the rocket launches. They are done from Sriharikota, Shar Center of ISRO. So like that, throughout the country, ISRO centers are distributed and many space related activities are done in these centers. So basic idea of bringing you all young children here to give you a first-hand exposure that how these activities are done, what happens after a satellite is launched, how this satellite data is used for socio-economic development, for the development of country. All that you will learn today while you are visiting various technical facilities after this program in NRSC Shadnagar campus. ప్రస్తుత జనరేషన్ విద్యార్థులు ఎక్కువగా ఐటీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నారు టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా. సైన్స్ రంగాలపై చాలా తక్కువ మంది వెళ్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఉన్న స్కై రూట్ ఏరోస్పేస్ గురించి తెలుసుకోవాలన్నారు. టాస్క్ ప్రోగ్రాం వల్ల 40,000 మంది బెనిఫిట్ పొందారని తెలిపారు శ్రీకాంత్. సైన్స్ ఫెస్టివల్కు తనను ఇన్వైట్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు ఓయూ రిజిస్టర్ లక్ష్మీనారాయణ. దేశంలో ఎక్కడ లేని విధంగా ఓయూకి ఓన్ శాటిలైట్ ఛానల్ ఉందన్నారు. సైన్స్ ఫెస్టివల్ because today the biggest challenge is for us in the colleges, everyone wants to go into IT industry only. It is very simple. Everyone, today we are only into operations and services. We need to think differently. How many of you have heard about Skyroot? Okay.
Skyroot is the pride of Telangana. The first private rocket that was launched by anyone in India was by the startup called Skyroot. We have witnessed numerous advancements in launch of satellites and different kinds of spacecraft, space exploration in recent years. A lot of space revolutionary research has been conducted, and our ISRO scientists have contributed greatly to the space technological development. I feel that this particular program will help the students understand about the achievements, the various launch vehicles, satellites, ground stations, remote sensing applications, and the research challenges. This is a great opportunity of students to take part in live sessions, to build career, and to take significant contribution to the country. షాద్నగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో జరిగిన కాటనైజర్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ల్యాబ్ డేటా ఎంట్రీ రూమ్ చూపించారు. శాటిలైట్స్ ఎలా వర్క్ చేస్తాయో వివరించారు సైంటిస్టులు. కార్యక్రమంలో 15కు పైగా స్కూల్స్, కాలేజీలకు సంబంధించిన 370 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో అంబేద్కర్ విద్యా సంస్థలకు చెందిన డైరెక్టర్ రిషికాంత్తో పాటు 30 మంది విద్యార్థులు హాజరయ్యారు. శాటిలైట్, ఇస్రో వర్క్స్ తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. ఇక్కడ మాకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి తెచ్చారు. మాకు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము. ఇలా మాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. మాకు ఏమేమి చెప్పారంటే శాటిలైట్ ఎలా వర్క్ అవుతుందని, దానివల్ల మాకు వచ్చే జియోగ్రాఫికల్ కండిషన్స్, ఇంకా శాటిలైట్ వల్ల మనకు యూజెస్ ఏమేమి ఉన్నాయి, శాటిలైట్ వల్ల టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది, శాటిలైట్ వల్ల టెలికామ్ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది, ఐటీ ఇండస్ట్రీ, ఇంకా వేరే దాని గురించి చెప్పారు. మాకు కొన్ని శాటిలైట్ ఇమేజెస్, శాటిలైట్ ప్రోటోటైప్స్ చూపించారు. ఇంకా మాకు కొన్ని పీపీటీ కూడా పెట్టారు. దానివల్ల మాకు శాటిలైట్ అంటే ఏంటి, శాటిలైట్ వల్ల ఎలా యూజ్ ఉన్నాయని చెప్పి చాలా బాగా అర్థమైంది. ఇక్కడ ఇస్రో గురించి అనేది చాలా డీటెయిల్గా అంటే శాటిలైట్స్ ఎట్లా ప్రిపేర్ అవుతాయి, అవి మనకి సిగ్నల్స్ ఎట్లా అందిస్తాయి, వాటి వల్ల టీవీస్, టెలిఫోన్స్ అనేవి ఎట్లా వర్క్ చేస్తాయో చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. శాటిలైట్ వెళ్ళడానికి కారణం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్ట్స్ డివైడ్ చేసుకుంటా అంటే ఒక పార్ట్ ఒక దాకా సమ్ ఇన్ఫర్మేషన్కి క్యారీ చేసుకొని దాని నుంచి ఇంకోటి అట్లా 3 types ఆఫ్ పార్ట్స్ చెప్పారు వాళ్ళు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లోని ల్యాబ్స్, డేటా ఎంట్రీ, శాటిలైట్స్ ను విద్యార్థులు ఆసక్తిగా చూశారు. ప్రపంచానికి కొత్త రూపం యుద్ధం కదలిరండి పుస్తకావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ బంజారాహిల్స్లో తాజ్ కృష్ణ హోటల్లో సామ్ పిట్రోడా రాసిన ప్రపంచానికి కొత్త రూపం యుద్ధం కదలిరండి పుస్తక ఆవిష్కరణ చేశారు భట్టి విక్రమార్క. సామ్ పిట్రోడ్ యువత భవిష్యత్ కోసం తపన పడే వ్యక్తి అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కే. భవిష్యత్ తరాలకు ప్రపంచానికి కొత్త రూపం యుద్ధం కదలిరండి పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజు, పలువురు నేతలు పాల్గొన్నారు. సామ్ పిట్రోడా గారు మా అందరికీ ఒక ఇన్స్పిరేషనల్ రోల్. చదువుకునే రోజుల్లో భారతదేశంలో వచ్చినటువంటి టెక్నాలజీ మిషన్స్ అన్నిటికీ ఆనాటి ప్రధాని, మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు వారిని అమెరికాలో కలిసి వారి మేధస్సును గుర్తించి భారతదేశానికి కావలసినటువంటి మేధస్సు మీది రావాలని చెప్పి ఆహ్వానించి ఇక్కడ టెక్నాలజీ మిషన్స్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అప్పచెప్పి, మరీ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్లో C.DOT అనే కార్యక్రమాన్ని ఎక్కడైనా ఒక టెలిఫోన్ చేయాలంటే హైదరాబాద్ నుంచి మా ఊరికి కాల్ చేసి మాట్లాడాలి అంటే అక్కడికి వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేసి 1 గంటల తరబడి ఆడ లైన్లో నిలబడి ఆ కాలు వచ్చేంత వరకు వెయిట్ చేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. గంటల తరబడి వెయిట్ చేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సెకండ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అంటే అది కేవలం సామ్ పిట్రోడా గారు. So you are the vision for redesigning of the world, how the world 21st century and further to be, how it should be and what it is to be contributing to our future generations. I think it is a thought for every citizen of not only our state and country, but to every citizen of the world. As you rightly said it in your introductory remarks, today we are facing 2 major world wars
and seeing those small children, women died in bomb attacks, it's heartening and it's our heart bleeding. ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు టీజీఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. కానీ ఆ తర్వాత ట్రైనింగ్ను నిలిపివేశారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వారికి శిక్షణ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంఘం డైరీ, సంఘం గౌరవ అధ్యక్షులు శంకర్ ముదిరాజులతో కలిసి ఆవిష్కరించారు. ఒక అద్భుతమైనటువంటి క్యాలెండర్ను, ఒక మంచి డైరీని వాళ్ళు ఆవిష్కరించుకున్నారు. ఈ సంఘం అనేది వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మొత్తంగానే ఆర్ఎంపీ పీఎంపీలు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. వాళ్ళు కోరుకున్నది ఒకటే, తెలంగాణ వస్తే మాకు బతుకుదెరు ఉంటుంది, ఆత్మగౌరవంతో బతకగలుగుతామని ఆశపడ్డారు. కానీ 9.5 సంవత్సరాల కాలంలాగా వాళ్ళ డిమాండ్లను అప్పటి ప్రభుత్వం సంపూర్ణంగా విస్మరించింది. వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే, మాకు శిక్షణ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, గౌరవంగా వృత్తి చేసుకోవటానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఉన్నారు. ఆ రకంగా వారికి శిక్షణ ఇచ్చి ఓ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు చాలా గౌరవంగా బతుకుతారు. గ్రామ స్థాయిలో ప్రాథమికమైన వైద్యం అందించడంలో కానీ, చాలా సాధారణమైనటువంటి రోగాలకు ఒక వైద్యం చేయటంలో కానీ వాళ్ళు కూడా ఒక పాత్ర పోషించడానికి అవకాశం ఉంది. ప్రజలకు నమ్మకం ఉన్నంత మేరకు వాళ్ళ దగ్గర వాళ్ళు వైద్యం చేయించుకుంటారు కూడా. ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని శిక్షణ ఇచ్చి వాళ్ళకున్న పరిమితులు ఏంటియో తెలియజెప్పి ఉంటే సరిపోయేది. దానికి బదులుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీల మీద పడి వాళ్ళని తీసుకుపోవటం, వేధించటం, కేసులు పెట్టడం, ఇది సరియైన పద్ధతి కాదు. ఏదైతే మేము పోరాడి జీవోలు గత ప్రభుత్వంలో తెచ్చుకున్నామో ఆ జీవోలు అమలు చేయడంలో మరి వైఫల్యం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాకు గుర్తింపు ఇవ్వలేదు. మాకు గుర్తింపు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 6 మాసాలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో పెట్టారో దాన్ని గ్రామీణ వైద్య వ్యవస్థ మొత్తం విశ్వసించింది. ఆ మార్పును కోరుకున్నది కనుక తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మా గ్రామీణ వైద్యుల యొక్క గుర్తింపు విషయంలో గతంలో కాంగ్రెసే ఇచ్చింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దీని పోరాటం మొత్తం నాయకత్వం ఆనాడు కోదండరాం గారు జేఏసీ చైర్మన్గా ఉన్నారు కనుక తప్పకుండా వారి నాయకత్వంలో గ్రామీణ వైద్యులకు గుర్తింపు వచ్చే విధంగా చేస్తారని, తప్పకుండా వారి సారథ్యంలో మేము ఏ సంఘం ఉన్నా సంఘాలకు అతీతంగా మొత్తం గ్రామీణ వ్యవస్థకు గుర్తింపు రావాలని. మెగా డిఎస్సితో 40,000 టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ కొందరు విద్యాశాఖ అధికారులు 10-12,000 ఖాళీలున్నాయంటూ సాగదీస్తున్నారని మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్, రాజేందర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కొందరు విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టులను ఎక్కువ సంఖ్యలో చూపెట్టకుండా వాళ్ళకు నచ్చిన రీతిలో క్యాన్సిల్ చేస్తారు. మేము అంటున్నాం, ఈరోజు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, టీచర్ పోస్టులు రాష్ట్రంలో 40,000 ఖాళీలు ఉన్నాయి, మేము ఎక్కువ చూపెడతాం. ఈ విద్యాశాఖ అధికారుల మీద డిపెండ్ కావద్దు. ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 25 కిందే మేము కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. టీఆర్సీ రిపోర్టు ప్రకారం 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వము ఓన్లీ పార్లమెంట్లో మాట్లాడుతూ అనేక కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ రికార్డు ప్రకారం 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు అన్నారు, హై స్కూల్ కాదు. అవి కలిపితే 30,000 అవుతాయి. అది ఒక భాగం. రెండవ భాగానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి ఆయన నోటితోటి అసెంబ్లీలో 13,000 అన్నారు, 5,000 నోటిఫికేషన్ ఇచ్చారు. ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. అంతకుముందు చిన్నజీర స్వామి, నరసింహన్ దంపతులకు శాల్వా కప్పి మంగళ శాసనం చేశారు. వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. అనంతరం చిన్నజీర స్వామితో సమావేశమై కాసేపు చర్చించారు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు.
రాష్ట్రంలో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకంతో ఫ్రీ బస్సు జర్నీ చేయాలనుకున్న మహిళలు అందరికీ ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉండాలని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైనా ఈ స్కీమ్కు వర్తిస్తుందని తెలిపారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లో ఫోటో కాపీలు, కలర్ జిరాక్స్లు చూపిస్తున్నారని అలా చేయొద్దని సూచించారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ను తీసుకోవాలని కోరారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని చెప్పారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై మాజీ ఎంపీ మల్లు రవి ఫిర్యాదు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి సోనియా గాంధీ కారణమని నారాయణస్వామి వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లు రవితో పాటు మాజీ ఎమ్మెల్యే నాగేష్, కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు రాజశేఖర రెడ్డి గారి మరణానికి సోనియా గాంధీ గారు కారణమని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ వారి మీద కేసు పెట్టాము. వారి మీద చర్య తీసుకోవాలని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వారికి ఇంకో రిక్వెస్ట్ చేశాం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరు మరి తప్పుడు సమాచారాన్ని చూపించకుండా చర్యలు చూడాలని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ వారు అంతిమ కోరిక ఏమని చెప్పారంటే గాంధీ భవన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమైన అంతిమ కోరికని అనేక సార్లు చెప్పారు. రాహుల్ గాంధీ గారుని ప్రధానమంత్రి చేయాలని ఒక పక్కన మన రాజశేఖర రెడ్డి గారు చెప్తుంటే ఆయన చంపాలనేటటువంటి ఆలోచన కలలో కూడా సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉండదు. 2009 ఎన్నికలప్పుడు మొత్తం సీట్లన్నీ ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి పేర్లన్నీ అప్రూవ్ చేసి వారిని గెలిపించేటటువంటి అవకాశం ఇవ్వటం జరిగింది. అంటే ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనంత ప్రాధాన్యత సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారనే సంగతి అందరికీ తెలుసు. అందువల్ల నారాయణస్వామి గారు మీరు ఈ స్టేట్మెంట్ని ఎవరు చెప్తే ఇచ్చారో ఏమో, మీరు వెంటనే ఈ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకోకపోతే మీ మీద చర్య తీసుకు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలను దళిత కుటుంబాలకు ఇవ్వాలన్నారు మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. ఎస్సీలోనూ 57 ఉపకులాల కుటుంబాలకు 12 లక్షలు ఇవ్వాలని మాసప్ ట్యాంక్లోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు ఇటిక రాజు, మాల మాదిగ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు మరి అంబేద్కర్ అభయస్థం కింద మరి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి అన్న గారు చెప్పినటువంటి విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకుని మన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్ గారు కర్ణాకర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మరి ఏదైతే అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలను మరి ఎప్పుడు అమలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆ పథకాన్ని, మరి ఎప్పటి నుంచి మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, అందరూ కూడా అప్లై చేసుకున్నారు, మరి మన ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి మేము వారికి మరి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగినది. గత ప్రభుత్వంలో ఎస్సీ సప్లా నిధులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. కేసీఆర్ గారు ప్రభుత్వము మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మరి రింగ్ రోడ్లకు, మరి కళ్యాణ లక్ష్మికి, దళితులకు సంబంధం లేనటువంటి స్కీమ్లన్నిటి కూడా ఈ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ మెమోరాండం ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మా దళిత వర్గాలందరూ కూడా దళిత బంధు కోసం ఎదురు చూస్తూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తే మరి రేవంత్ రెడ్డి గారిని ఈ దళితులు మరి అంబేద్కర్ ఆలోచనతో ముందుకెళ్తున్నారని చెప్పి భావిస్తారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం ముందు ఆందోళన చేశారు ఏబీవీపీ నేతలు. యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టుకు మంజూరు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ నిర్ణయం మార్చుకోవాలన్నారు. రైతులకు, విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడే భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడమేంటని ప్రశ్నించారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల ల్యాండ్ను హైకోర్టు యొక్క నూతన భవనానికి కేటాయించాలని 55 జీవోని
పాస్ చేయడం జరిగింది. యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను పరిశోధనలకు మరియు విద్యార్థుల యొక్క నైపుణ్యానికి అభివృద్ధికి ఉపయోగించవలసిన ల్యాండ్ బయోడైవర్సిటీ యొక్క పార్కును ఈ విధంగా హైకోర్టు న్యాయస్థానానికి కేటాయించడం అనేది చాలా బాధాకరం. దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి అనేక మొక్కలు కావచ్చు, జంతువులు, పక్షులు, అక్కడ ఎన్నో పరిశోధనలకు విలువైనటువంటి ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్కడికక్కడ తొలగించేసి నూతన భవనాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా సమంజసం అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. రాజకీయ నాయకులు భవిష్యత్ తరాలని మాట్లాడుతూ ఉంటారు కదా. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఎన్నో నూతన వరి మరియు అనేక పంటల వంగడాలను సృష్టించి రైతన్నలకు చేయూతగా నిలిచే అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను ఈ విధంగా అక్రమంగా నిర్మాణానికి కేటాయించడం అనేది సరైనది కాదు. వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తి దీనిపైన ఆలోచన చేసి వెంటనే ఇది జీవోని వెనకకి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. కేసీఆర్ కి ఏ గత అయితే పట్టిందో రేవంత్ రెడ్డికి కూడా అదే పడుతుందని. హైదరాబాద్ హైటెక్స్ లో డాక్టర్ రెడ్డిస్ పబ్లిక్ ఫోరం ఆధ్వర్యంలో ది రాస్ట్ ఆఫ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ పై సెమినార్ జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ ఒబస్టెటిక్స్ అండ్ గైనకాలజీ 2024లో భాగంగా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు సినీ పరిశ్రమకు చెందిన ప్రియాంక దత్, విహాబ్ సీఈఓ దీప్తిరావులు హాజరయ్యారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పిలుపునిచ్చారు. పిల్లలకు విద్యార్థి దశలోనే ఉమెన్ విలెన్స్ పై అవగాహన కల్పించాలన్నారు. And thank you so much for all the surveys, for all the sleepless nights that you guys go through, all the agitation, all the hard work, and thank you so much. And first, so when they invited me, I just been hearing about DIRA from a long time, because every year I know Jayanti auntie is all out there, and you were all out there, and you told me that this is about also for letting people know, more and more people know through media. I want to kind of, because I know what DIRA is, and can you tell what DIRA is in a small thing, what you guys have been doing? Because I know what amazing work you guys are doing. You guys are going to schools, trying to educate the younger generations, both boys and girls together, to prevent domestic violence. Yes, awareness is good, calling out is good, but having been a person working in all the corporates and working with so many women, a key challenge that we often notice is that a lot of women are career professionals, a lot of them are entrepreneurs, a lot of women are working in offices. Once they report, what is the pushback that they will get? I think unless we have an opportunity for protection of people who actually come forward and talk about it, the repercussions, all this awareness doesn't really have a way forward, is what we feel, because the thing that is stopping a lot of women from complaining or coming forward is what next, and none of us have a solution for it. Number 3 that I would like to really highlight here is that when we talk about violence, we end up thinking the aggressor or the perpetrator is often somebody of the opposite gender. We oftentimes don't realize the amount of bullying, the amount of harassment a lot of women inflict on women in the workplace. విద్యార్థులు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు జీ హైస్కూల్ నిర్వాహకులు అనంతరెడ్డి. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ ప్రతిభను చూపిస్తే సక్సెస్ అవ్వాలన్నారు. విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచేందుకు జీ హైస్కూల్ అవకాశాలు కల్పిస్తుందన్నారు. హైదరాబాద్ హయత్ నగర్లోని జీ స్కూల్లో స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహించింది జీ స్కూల్ యాజమాన్యం. You can run in any track. After giving, give it a go and take. Next 3.
you are doing a lot of rehearsals. I've seen how hard work you are doing. The only advantage I feel is sports, education, everything we are transforming, because now blackboard teaching is obsolete. And if you show YouTube videos, now a lot of people have seen a lot of YouTube videos at home, and they are also obsolete. Now we are exploring, interactive. This kind of teaching we are focusing. Now henceforth, most of our teaching will be like that only. Today, normal, you mug up for the exam, and if you start writing for the exam, that is not going to fetch anything for you. Because unless you go and talk to, now sir is there inspiring, now we have to listen to sir's inspiring speech. We need a lot of sports fraternity, those who inspire us and take it to different level. And you start speaking among yourself. Communication is a future of our. కుత్బుల్లాపూర్లో కబ్జాకు గురైన 25,000 కోట్ల ప్రభుత్వ భూములపై విచారణ చేయాలన్నారు బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూరాజు, కార్పొరేటర్లు ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్, దుండిగల్, నిజాంపేట కార్పొరేషన్ లిమిట్స్లోనే 1250 ఎకరాల భూములను కబ్జాలు చేశారన్నారు. కబ్జాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలపై ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్కు ఫిర్యాదు చేశామన్నారు. గత 4-5 సంవత్సరాల సంధి ప్రభుత్వ భూములను కాపాడమని గత ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు కూడా మరి చర్యలు తీసుకోలేరు. మరి ఇప్పటికైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు. మరి ఆ నమ్మకం ఉంది. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ యొక్క భూముల కబ్జాదారులను జైలుకు పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజు, ఇంకా చాలా మంది ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ తోనే గాజుల రామారం గాని, నిజాంపేట గాని, కొంపల్లి గాని ఈ అంతటా కూడా మరి కబ్జాలు చేస్తున్నారంటే ఈ యొక్క నాయకుల అండదండలతోనే. మరి వీళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు పెట్టాలి. పేద ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రభుత్వ భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వండి. మరి ఎక్కడైతే మరి ఈ రోజు కబ్జాలు అవుతున్నాయని చెప్పి మొత్తం ఎవిడెన్స్ మేము ఇచ్చినామో దాని మీద ఒక కమిటీ వేసి మరి వాళ్ళను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 25,000 కోట్ల రూపాయల కుంభకోణము గత ప్రభుత్వంలో కూడా చెప్పినాము. నిమ్మకు నీరెత్తుంటే 1250 ఎకరాలు 25,000 కోట్ల కుంభకోణము. అదేవిధంగా ఎమ్మెల్యే వివేకు, ఎమ్మెల్సీ రాజు, బీఆర్ఎస్ అధికారులందరూ కూడా ఇందులో భాగస్వాములే. ప్యారిస్ ఒలింపిక్స్ లో బెర్తు కన్ఫర్మ్ చేసుకుంది మన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్. ఇండోనేషియాలో జరుగుతున్న ISSF ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఒలింపిక్స్ లో ఉమెన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ కు అర్హత సాధించింది. ఇక ఇటీవల ఈషా సింగ్ కు అర్జున్ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అర్జున్ అవార్డు అందుకుంటున్న యంగెస్ట్ ప్లేయర్ కూడా ఈషా సింగే కావడం విశేషం. మన హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ ఇండియన్ రైఫిల్ షూటింగ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. పార్టిసిపేట్ చేసింది కొన్ని ఈవెంట్లే అయినా సాధించిన మెడల్స్ మాత్రం 80కి పైగా ఉన్నాయి. బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్ లో మెడల్ సాధిస్తూ తన రికార్డ్స్ ని తానే బద్దలు కొడుతోంది. ఇక ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ కు తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది హైదరాబాదీ యంగ్ షూటర్. ఇండోనేషియాలో జరిగిన ISSF ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి పారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ లో ఉమెన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో బరిలోకి దిగనుంది. ఇక ఇషా సింగ్ కు ఇటీవలే అర్జున అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. చిన్నప్పుడు తన తండ్రి సచిన్ సింగ్ తో సరదాగా షూటింగ్ రేంజ్ కి వెళ్లిన ఇషా సింగ్ దాన్నే కెరీర్ గా మలుచుకుంది. ఇషాకు షూటింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ ను గమనించిన సచిన్ సింగ్ పూణేలోని గగన్ నారంగ్ అకాడమీలో జాయిన్ చేశాడు. అకాడమీలో 3 లెవెల్ ట్రైనింగ్ ని పూర్తి చేసుకున్న ఇషా సింగ్ ఆ తర్వాత ఔరంగాబాద్ కి చెందిన సుందర్ ఘాటే దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇండియన్ స్టార్ ప్లేయర్లు హీనా సిద్ధు, మను బాకర్లకు ధీటుగా రాణిస్తూ తక్కువ టైంలోనే తానేంటో నిరూపించుకుంది ఇషా. ఇక 2015 నుంచి ఇప్పటి వరకు 20కి పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఇషా సింగ్ 80కి పైగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించింది. చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో
25 మీటర్ల టీమ్ ఈవెంట్లో గోల్డ్, 25 మీటర్ల ఇండివిజువల్ ఈవెంట్లో ఒక సిల్వర్ తో పాటు 10 మీటర్ల టీం వ్యక్తిగత ఈవెంట్లలో 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. ఇక ఈ ఇండో ఏషియాలో జరిగిన ISSF ఏసియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్ కి అర్హత సాధించింది. ఒలింపిక్స్ కి ఎంపికవ్వడం సంతోషంగా ఉందంటున్న ఈషా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు అయోధ్య నగరానికి తరలిరానున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు కూడా అయోధ్యకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే అక్కడకు ఎలా చేరుకోవాలి, అక్కడ ఏ ప్రదేశాలను సందర్శించాలో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో జరిగే రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. 500 ఏళ్లుగా కంటున్న కళ నెరవేరుతుండటంతో రాముని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు రామభక్తులు. ఇక తెలంగాణ నుంచి సైతం చాలా మంది రామభక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. రాష్ట్రం నుంచి రామ జన్మభూమికి వెళ్లేందుకు ఫ్లైట్, ట్రైన్, రోడ్డు మార్గాల్లో వెళ్లేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్ లో వెళ్లాలనుకునేవారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ గా వెళ్లవచ్చు. కానీ డైరెక్ట్ ఫ్లైట్లు ఎక్కువ సంఖ్యలో లేవు. దీంతో చాలా మంది గోరఖ్పూర్, లక్నో విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు 3-4 గంటల్లో బస్సు లేదా ట్రైన్ లో ప్రయాణం చేసి చేరుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఎక్కడి నుంచైనా ట్రైన్ లో అయోధ్య రైల్వే స్టేషన్ లో నేరుగా దిగవచ్చు. ఒకవేళ న్యూఢిల్లీ నుంచి వెళ్లాల్సి వస్తే దాదాపు 10 నుంచి 11 గంటల జర్నీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు నేరుగా రైళ్లు లేవు. ఒకవేళ రైల్లో అయోధ్యకు వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అయోధ్యకు ట్రైన్, రోడ్డు మార్గాల్లో చేరుకోవాలి. ప్రతి శుక్రవారం ఉదయం 10:50 సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్ కు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 30 గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్, అయోధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి ఆది, సోమవారాల్లో బయలుదేరుతుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే వారంలో శుక్ర, ఆది, సోమవారాల్లో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సుల్లో దాదాపు ఒక్క టికెట్ 6,000 వరకు ఉంటుంది. మొత్తం 42 గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి సెల్ఫ్ గా ఓన్ వెహికల్లో వెళ్లాలంటే నాగ్పూర్, జబల్పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హిందువులందరూ అయోధ్య రాముణ్ణి దర్శించుకోవడానికి త్వరలోనే సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను అక్కడికి నడిపే ఆలోచనలో ఉన్నారు రైల్వే అధికారులు. వీటితో పాటు శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకు సైతం స్పెషల్ ఫ్లైట్ సంఖ్యను పెంచేందుకు సిద్ధమవుతున్నారు పలు విమాన సంస్థలు. తెలంగాణలో రికార్డు స్థాయిలో టీబీ కేసులు నమోదవుతున్నాయి. పోషకాహార లోపం, మధుమేహం, హ్యూమనోఇమ్యునోడెఫిషియన్సీ వైరస్, ఆల్కహాల్ వినియోగం, సిగరెట్ తాగడం వంటి కారణాలతో టీబీ పెరిగిపోయినట్లు చెబుతున్నారు. సరైన టైంకు సరైన మందులు వాడటంతో వ్యాధి నివారించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. టీబీ పూర్తి నయం కాకముందు మందులు మానేయడం కూడా కేసుల పెరుగుదలకు కారణమంటున్నారు వైద్యులు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో టీబీ కేసులు నమోదవుతున్నాయి. కొన్నేళ్లుగా తగ్గుముఖం పట్టిన టీబీ రోగం 10 నెలలుగా విజృంభిస్తోంది. గడిచిన 12 నెలల్లో రాష్ట్రంలో 1200కు పైగా టీబీ కేసులు నమోదైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. జనానికి సీజనల్ గా వచ్చే ప్రతి దగ్గు, తుమ్ములు టీబీకి సంకేతం కాదంటున్నారు. కానీ దీర్ఘకాలికంగా జ్వరం, దగ్గు, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, కఫంలో రక్తం వంటివి వస్తే మాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్స్ ను సంప్రదించాలని చెబుతున్నారు. సరైన టైంలో ట్రీట్మెంట్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే వీలైనంత త్వరగా టీబీ నుంచి బయటపడొచ్చంటున్నారు.
ట్యూబర్క్యులోసిస్ అంటే మనం క్షయవ్యాధి అని మన వాడుక భాషలో పిలుస్తాము. క్షయవ్యాధి అనేటువంటిది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా మనకి కలుగుతుంది. క్షయవ్యాధి ముఖ్యంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసినప్పటికీ ఇది శరీరంలోని ఏ భాగాన్నైనా అంటే చర్మం నుంచి మెదడు వరకు ఏ భాగాన్నైనా ఈ వ్యాధి కలగజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ సర్వే అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023 ప్రకారము ప్రపంచంలో ఉన్న టీబీ కేసులలో 27% టీబీ కేసులు అనేటువంటిది భారతదేశంలో గుర్తించడం జరిగింది. కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము సానుకూల పురోగతి కూడా మనం సాధించడం జరిగింది. క్షయ శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చు. 90% టీబీ కేసుల్లో ఊపిరితిత్తులను దెబ్బతింటాయి. 15 నుంచి 20% కేసుల్లో చర్మం నుంచి మెదడు వరకు ఏ భాగానికైనా వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. టీబీ ఊపిరితిత్తులలో వచ్చినట్లయితే పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటారని చెప్పారు. ఇక శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి వచ్చినట్లయితే ఎక్స్ట్రా ట్రాపల్మోనరీ టీబీ అంటారన్నారు. టీబీ అనేటువంటి బ్యాక్టీరియా మన దేహంలోకి ప్రవేశించినప్పుడు మన బాడీ అనేటువంటిది వ్యాధి నిరోధక శక్తిని బట్టి వ్యాధి కలుగుతుందా లేదా అనేటువంటిది చెప్పగలం. మన యొక్క వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు ఈ వ్యాధి అనేటువంటిది కలగదు. అదే ఎప్పుడైతే మన యొక్క రోగ నిరోధక శక్తి తగ్గుతుందో అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే HIV ఉన్నటువంటి పేషెంట్స్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు మరియు డయాబెటీస్ అట్లాగే కీమోథెరపీ తీసుకున్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వారు కానీ స్మోకింగ్ అలాగే డ్రగ్స్ తీసుకునే వారిలో స్టిరాయిడ్స్ వాడకం ఎక్కువగా ఉన్న వారిలో ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఈ వ్యాధి అనేటువంటి వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. టీబీ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం పూర్తయిన కొన్ని రోజుల దాకా పౌష్టిక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మ బ్యాక్టీరియా ఉంటుందని చెప్పారు. అది ఎప్పటికీ చనిపోదన్నారు. కాబట్టి చికిత్స తర్వాత కూడా సదరు వ్యక్తి సరైన మొత్తంలో ప్రోటీన్ల ఫుడ్ మందులు వేసుకోవడం మానేస్తే బ్యాక్టీరియా శరీరంలో మొత్తం యాక్టివ్ అవుతుందంటున్నారు డాక్టర్లు. గ్రామ ప్రాంతాల్లో కూడా మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ మెథడ్స్ కు ఇప్పుడు అందుబాటులోకి రావడం అంటే ఖచ్చితమైన నిర్ధారణ అందుబాటులోకి రావడము, దాంతో పాటు చికిత్సకు యాక్సెస్ అనేటువంటిది పెరగడము, ఈ 2 కారణాల వల్ల మరణాలు అనేటువంటి తగ్గడము శుభసూచకం. ఖచ్చితంగా అందరూ టీబీని గురించి అవగాహన పెంచుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో కలిగేటువంటి మరణాలలో టీబీ వల్ల కలిగే మరణం అనేటువంటిది 9వ ర్యాంక్ లో ఉంది. అంటే 9వ వ్యాధి ఇది మొదటి వ్యాధి 2 అట్లా వాటితో పాటు ఇది మరణాలను అత్యధికంగా కలగజేసేటువంటి 9వ వ్యాధిగా పరిగణిస్తున్నారు. కాబట్టి దీని గురించి అలసత్వం వహించకూడదు. మొదటగా శరీరంలో బ్యాక్టీరియా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా HIV ఉన్నవారికి టీబీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. ఇటీవల కాలంలో వృద్ధులకు ఎక్కువగా టీబీ వ్యాధి వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు టీబీ పట్ల లైట్ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధించిన వైద్యులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.